ప్రైజ్ ద లార్డ్. శనివారము మే 11, 2024. ఈ రోజు దేవుని వాక్యము మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపర్చుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎల్లప్పుడూ పంచుకొనుటకు యోగ్యమైనది. నేను యేసు ప్రభువు విశ్వాసిగా మారిన తరువాత మా అమ్మతో సువార్తను పంచుకున్నాను. అయితే నేను ఊహించని రీతిగా మా అమ్మ యేసు ప్రభువును విశ్వసించడానికి బదులుగా నాతో దాదాపు 1 సంవత్సరం పాటు మాట్లాడడం పూర్తిగా ఆపివేసింది. గతంలో క్రీస్తును విశ్వసిస్తున్నామని చెప్పుకుంటున్న కొందరితో ఆమెకు కలిగిన చేదు అనుభవాల కారణంగా ఆమె క్రీస్తునందు విశ్వాసులనందరినీ సందేహించటం ప్రారంభించింది. నేను ఆమె కొరకు ఎంతగానో ప్రార్థించి ప్రతి వారం ఆమెను ప్రేమతో కలుసుకునేదాన్ని. మా అమ్మ నాతో మాట్లాడకుండా నన్ను దూరం ఉంచిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో ఆదరించి నా హృదయంలో నూతన కార్యాన్ని చేయసాగాడు. ఎట్టకేలకు ఆమె తిరిగి నా ఫోన్ స్వీకరించటం ప్రారంభించాక నేను సందర్భం వచ్చినప్పుడల్లా ఆమెతో ప్రేమగా దేవుని సత్యాన్ని పంచుకోవడం జరిగింది. ఇలా కొన్ని నెలలు గడిచాక ఆమె ఒకరోజు నేను ఎంతగానో మార్పు చెందానని స్పందించింది. సరిగ్గా 1 సంవత్సరం గడిచేలోగా ఆమె యేసు ప్రభువును తన రక్షకునిగా స్వీకరించి తత్ఫలితంగా మా ఇరువురి మధ్య సంబంధం ఎంతో బలపడింది. ప్రభువైన యేసు విశ్వాసులమైన మనకు మానవాళికి ఇయ్యబడిన గొప్ప ఆధిక్యత అయిన క్రీస్తు వద్దకు మార్గం సరళం చేయబడింది. అపోస్తులుడైన పౌలు చెప్పినట్లుగా మనము ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చి జ్ఞానం యొక్క సువాసనను కనుపరచాలి. రక్షింపబడు వారి పట్ల క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను ఉన్నాము. మనం క్రీస్తును మన స్వరక్షకునిగా స్వీకరించాక ఈ భూమిపైన ఈ కొద్ది కాలం ఇతరులను ప్రేమించి వారికి జీవితాలను మార్చే ఈ సత్యాన్ని పంచుకునే ఆధిక్యత ఇవ్వబడింది. మన భయంకరమైన ఒంటరి సమయాలలో కూడా ఆయన మనలను ఆదుకుని మన అవసరాలన్నింటినీ తీర్చగలడన్న నిశ్చయత మనకుంది. మరే ఇతర వ్యక్తిగత త్యాగాల కంటే మనం దేవుని సువార్తను పంచుకోవడం చాలా శ్రేష్టమైనది. ప్రభువైన యేసు విశ్వాసులైన మిమ్మును మరో విశ్వాసితో అత్యంత సన్నిహితంగా దేవుడు ఎలా నడిపించారు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. దేవా, మీరు నన్ను పంపించు ప్రతి స్థలమందును మీ సువార్తను పంచుకొనుటకు నాకు కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.